హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీరు చూడబోయే వీడియోలో వృషభ రాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధన ఏమిటి, అలాగే మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి రాశి వారు ఎలాంటి పరిహారాలను పాటించాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు మరియు మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. ఈ రాశి జ్యోతిష చక్రంలో 2వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ఈ రాశి వారు ఈ నెలలో విహారయాత్రలకు వెళ్తారు. అలాగే వీరు ఈ సమయంలో దాన ధర్మాల కోసం కొంత డబ్బును ఖర్చు చేస్తారు. ఈ కారణంగా మీకు ఈ సమయంలో సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే ఈ రాశి వారు బంధువులకు ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వ్యాపారం విషయంలో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో వీరి యొక్క వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అలాగే ఈ రాశి గల